మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు Chittaluri Talk. Anyhow, I am your Chittaluri. So, in my previous class, I introduced about report speech, and so mainly report speech is supposed to report the dialogues of other persons. అంటే మనం ఏదైనా ఒక అవతల వ్యక్తి మాట్లాడినటువంటి విషయాన్ని మనం థర్డ్ పర్సన్కి మనం రిపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని రూల్స్ మనము ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే బేసికల్గా ఏంటంటే మనం అది జనరల్గా ఏంటంటే ఈ అంటే రిపోర్టింగ్ సంథింగ్ దేర్ అనేది మనం జనరల్గా ఫంక్షన్ గ్రామర్లో పిల్లలు యాజ్ యూజువల్ నేర్చుకుంటారు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయని అనుకున్నాం కదా మనం. స్టేట్మెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎస్టర్డే ఐ గేవ్ యూ సర్టన్ ఎగ్జాంపుల్స్ రిగార్డ్ ఈ సెడ్ ఐఎమ్ బిజీ నౌ అన్నప్పుడు ఈ సెడ్ దట్ ఈ వాజ్ బిజీ దెన్ అని పిల్లలు జనరల్గా రిపోర్ట్ చేసినప్పుడు దే పుట్ ఇట్ ఆన్ ద పేపర్. బట్ కొలోక్యువల్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఈ సెడ్ ఐ వాజ్ బిజీ దెన్ అని కూడా చెప్పొచ్చు మనం. ఇట్లా స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో సింపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు నేను అదే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కూడా మీకు ఏంటంటే కొన్ని వర్డ్స్ జనరల్గా తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెడ్ ఐ టేక్ కాఫీ అది చెప్పాను మీకు. సో ఈ సెడ్ దట్ ఈ హ్యాడ్ టేకెన్ కాఫీ, ఈ సెడ్ దట్ ఈ టుక్ కాఫీ అని చెప్తాం. అంటే ఈ టెన్స్ ఒకటి మీరు ఐడెంటిఫై చేసే పొజిషన్లో ఉండాలండి ఫస్ట్. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ ఎర్లియర్ క్లాసెస్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. సో మనం అట్లా కొన్ని జస్ట్ ప్రాక్టీస్ చేయడం మంచిది. సో సింపుల్ ప్రెజెంట్ చెప్పాను, నేను సింపుల్ పాస్ట్ అని చెప్పాను. తర్వాత ఫ్యూచర్ గురించి కూడా నేను పరిచయం చేశాను మీకు. అంటే ఫ్యూచర్ అంటే ఈ సెడ్ ఐ విల్ టేక్ కాఫీ అన్నప్పుడు ఈ సెడ్ దట్ ఈ వుడ్ టేక్ కాఫీ అంటే విల్ కాస్త చేంజెస్ టు వుడ్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లా కెన్ ఉంటే ఈ సెడ్ ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ అంటే ఈ సెడ్ దట్ ఈ కుడ్ స్పీక్ ఫ్రెంచ్ అంటే కెన్ చేంజెస్ టు కుడ్ అనమాట. ఇట్లా మనకు ఉంటాయి. అంటే విల్లు వుడ్ అవుతుందని, కెన్ కుడ్ అవుతుందని, మే మైట్ అవుతుందని, మస్ట్ హ్యాట్ అవుతుందని, ఇట్లా మనం దీస్ ఆర్ ది జనరల్ రూల్స్ అనమాట. సో అట్లాగే హియర్ మనం ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కొత్తగా టెన్స్ మన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా చూద్దాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఒకటి ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్. ఆఫ్ కోర్స్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. షీ సెడ్ ఐ హ్యావ్ కుక్డ్ ఫుడ్ అని ఉందనుకోండి. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ కుక్డ్ ఫుడ్ అని వస్తుంది. అంటే హ్యావ్ కుక్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ చేంజెస్ టు హ్యాడ్ అనమాట. So she said, I have cooked food. And somebody told that, somebody says that, while she is speaking to me that, and she told that, I have cooked food. అంటే ఆమె నాతో మాట్లాడేటప్పటికీ ఐ హ్యావ్ కుక్డ్ ఫుడ్ అన్నది. ఇది ఈ స్టేట్మెంట్ని నేను మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తున్నాను అనుకోండి. చేస్తున్నప్పుడు ఏమంటాను నేను అంటే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ కుక్డ్ ఫుడ్ అంటే హ్యావ్ కుక్డ్ కాస్త హ్యాడ్ కుక్డ్ అవుతుందండి. హ్యావ్ కుక్డ్ అన్నప్పుడేమో అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ హ్యాడ్ కుక్డ్ అన్నప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ రూల్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. సో ఇట్లా మనం ఈ టెన్స్ రూల్స్ కొన్ని మనం రిపోర్ట్ స్పీచ్లో ఒక ఐడియా ఉండాలి మనకన్నా. ఉన్నప్పుడు మాత్రం మనం వీ కెన్ చేంజ్ దెమ్ ఇంటూ అదర్ టెన్సెస్ అండ్ వీ దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు రిపోర్ట్ దెమ్ అనమాట. అదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు జనరల్గా కూడా ఫంక్షనల్ గ్రామర్స్లో ఎక్కడ ఉన్నా మీకు రిపోర్ట్ స్పీచ్ రూల్స్ ఒకసారి చూసుకుంటే మీకు బుక్స్లో కూడా ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటంటే వీ మస్ట్ అండ్ షుడ్ స్పీక్ అండి. అది కుప్పలు తిప్పలుగా ఉన్నాయి గ్రామర్ బుక్స్లో. ఎక్కడ పడినా కానీ ఎక్కడ వెతికినా మీకు రూల్స్ కనిపిస్తూనే ఉంటాయి. విషయం వల్ల ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. కాబట్టి ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించి ఈ సెంటెన్స్ తీసుకున్నాను. దీన్ని నేనైతే ఎట్లా రిపోర్ట్ చేస్తాను అట్లా ఓకే నేను చేంజ్ ఇట్ ఇంటూ రిపోర్టింగ్ స్పీచ్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎట్లా మారుస్తాను అని మీరు అనుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలన్నమాట. అట్లా ఇప్పుడు సరే షీ సెడ్ ఐ హ్యావ్ కుక్డ్ ఫుడ్ అని చెప్పుకున్నాను. హీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఈ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్. అప్పుడేమవుతుంది హీ సెడ్ దట్ he had finished his project. He said that he had finished his project. అంటే హ్యావ్ ఫినిష్డ్ కాస్త ఇక్కడ హ్యాడ్ ఫినిష్డ్ అవుతుంది. ఇంకా మిగతా ప్రొనౌన్స్ మామూలే కదా. వెన్ ఈ స్పీకింగ్ టువర్డ్స్ దట్ ఐ అన్నాడు. అతని గురించి మనం థర్డ్ పర్సన్ రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ కాస్త ప్రొనౌన్ చేంజెస్ అంటూ హీ అనమాట. కాబట్టి హీ సెడ్ దట్ అంటాము. ఈ హ్యాడ్
హ్యాడ్ ఫినిష్డ్ కావాలి కాబట్టి ఈ హ్యాడ్ ఫినిష్డ్. ఆయన చెప్పేటప్పుడు మై టాస్క్ అన్నాడు కాబట్టి మనం వేరే వాళ్ళకి అతని గురించి రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఈజ్ టాస్క్ అవుతుంది. ఇవన్నీ కామన్ ప్రొనౌన్స్ అంటే బేసింగ్ ఆన్ ద స్పీకర్ హూ స్పోక్ దోస్ వర్డ్స్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇవి జనరల్ ప్రొనౌన్స్ కూడా ఒక ఇట్లా రూల్ ఉంటుంది. మనం ఆ రూల్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మనం చూసాం అనుకోండి, ఈ సెడ్ ఆ తర్వాత ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ అని ఉందనుకోండి, అతను అన్నాడు ప్రాజెక్ట్ ఫినిష్ చేశాను అని అన్నప్పుడు మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా. ఈ సెడ్ దాట్ ఏమన్నాడు అతను, ఏమన్నాడు ఐ అన్నాడు ఆయన చెప్పేటప్పుడు. మనం ఇప్పుడు అతని గురించి చెప్తున్నాం కాబట్టి హీ అంటాం, ఐ ప్లేస్లో హీ రీప్లేస్ అవుతుంది అంతే కదా, హీ అంటాం. తర్వాత హ్యావ్ ఫినిష్డ్ టెన్స్ ఏందో చూసుకోవాలి మనం ఇక్కడ. ఆయన చెప్పిన సెంటెన్స్లో హ్యావ్ ఫినిష్డ్ ఉంది. హ్యావ్ ఫినిష్డ్ అన్నప్పుడు అది కాస్త హ్యావ్ ఫినిష్డ్ అంటే హ్యావ్ ఆల్వేస్ రిఫర్స్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు పాస్ట్ ఏమవుతుంది, హ్యావ్కి పాస్ట్ ఏంటి హ్యాడ్ అనమాట. కాబట్టి హ్యాడ్ అవుతుంది. హ్యాడ్ తర్వాత ఇట్లా V3 ఫినిష్డ్కి V3నే ఫినిష్డే కాబట్టి మళ్ళీ ఫినిష్డే వస్తుంది. సో ఈ హ్యాడ్ ఫినిష్డ్. ఆయన మై టాస్క్ అన్నాడు వైల్ హీ వాజ్ స్పీకింగ్ టు అస్ అండ్ ఈ సెడ్ టు అస్ దట్ మై టాస్క్ అన్నాడు. ఇక్కడ మై అంటే ఏమవుతుంది, మళ్ళీ ఆబ్జెక్టివ్ కేసు, ఇది కాస్త ఈజ్లోకి మారిపోతుంది కాబట్టి ఈజ్ టాస్క్ అని మనం చెప్తాం. కాబట్టి సింపుల్గా దాని ఆన్సర్ ఏమవుతుంది, ఈ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ అన్నప్పుడు ఈ సెడ్ దట్ ఈ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ ప్రాజెక్ట్ అని మనం చెప్తాం. అంటే ఈ సెడ్ దట్ ఈ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ ప్రాజెక్ట్ అనేది ఈ బేసిక్ రూల్స్ తెలిసినప్పుడు ఏంటంటే యూ కెన్ రిపోర్ట్ ఇట్ అనమాట. సో ఈ రిపోర్ట్ చేయడం కోసం నీకు ఈ రూల్స్ కొంత తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి ఈ రూల్స్ మీరు బాగా 1-2 సార్లు రిఫర్ చేసుకోవడమే కాకుండా వాటికి మరి ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఇట్లాంటి సెంటెన్సెస్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూఆర్ సపోజ్ టు ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ చేస్తేనే అది వస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసి ఉన్నప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ స్పీకింగ్ యూ విల్ గెట్ ఇట్ అనమాట. సో మన బ్రెయిన్కి ఉన్నటువంటి పెద్ద గొప్ప మెకానిజం ఏంటంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సఫిషియెంట్ ప్రాక్టీస్ నీ బ్రెయిన్కి ఇస్తావు అంటే యువర్ బ్రెయిన్ విల్ బి వెరీ షార్ప్ అండి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇట్ విల్ గో ఆన్ రికార్డింగ్ మనీ థింగ్స్. అది స్టోర్ హౌస్ లాగా అన్నీ స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకునే అవకాశం నువ్వు దాన్ని కల్పించాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే కదా స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే కాంటెక్స్ట్ వస్తుందో అప్పుడు దెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ స్పీకింగ్ అండ్ ఇట్ విల్ సప్లై ది సెంటెన్సెస్ టు యూ అండ్ అట్ ది సేమ్ టైమ్ యువర్ అది బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, ఎస్ ఇది ఫలానా ఎక్సర్సైజ్, దీన్ని ఇట్లా మీరు చెప్పండి అని చెప్పేసి అప్పుడు దెన్ యువర్ మౌత్ ఆల్సో విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డెలివర్ దట్ పర్టికులర్ స్పీచ్ అండ్ ఎ సెంటెన్స్ విచ్ వాజ్ గివెన్ బై యువర్ బ్రెయిన్ విచ్ వాజ్ సప్లైడ్ బై యువర్ బ్రెయిన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంటే ఒక మెకానిజం, సైంటిఫిక్ మెకానిజం మనం జరుగుతూ ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎవరు ఏ ఎక్సర్సైజులు ఎన్ని రకాలుగా ఎట్లా చెప్పినా ఒక్కటేనండి. ఇప్పుడు ఇవన్నీ లేవా మనకు 100 పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో, ఎట్లాగే 100 వీడియోస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం మెకానిక్ అంటే సింపుల్గా ఏంటంటే జనరల్ రూల్స్ ఏమిటి అసలు ఫస్ట్ అనేది మనం తెలుసుకున్న తర్వాత హౌ టు అప్లై దోస్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏంటంటే అప్లికేటరీ మెథడ్ అంటాం అనమాట. వీ హ్యావ్ టు అప్లై వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. వీ హ్యావ్ టు అప్లై వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని అప్లై చేయాలి కదా. అప్లై చేయకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? ఏమీ ఉండదు. అంటే మీరు అప్లై చేసిన దాన్ని బట్టి అంటే వెన్ యూ స్టార్ట్ అప్లయింగ్ యువర్ జీనియస్ అండ్ యువర్ థింగ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్. అందుకని దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అని. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటే మన మాటల కంటే కూడా యాక్షన్స్ ఎక్కువగా మాట్లాడతాయనంటే యాక్షన్స్ ద్వారా మనం చూపించాలి. యాక్షన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ అనమాట. సో కాబట్టి యూ పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్ అంటే ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు టీచింగ్స్లో కూడా జనరల్గా ఎట్లా ఉంటారంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏం జరుగుతుందంటే చిల్డ్రన్ ఆర్ వెరీ మచ్ కన్ఫైన్డ్ అండ్ అబిచువేటెడ్ టు నోట్ డౌన్ ద థింగ్స్ అండి. అంటే టీచర్స్ ఏంటంటే దే విల్ గో ఆన్ రైటింగ్ సంథింగ్ దేర్ ఆన్ ద బోర్డ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో విల్ గో ఆన్ కాపీయింగ్ దెమ్. అంటే టీచర్లు ఏమో బోర్డు అంతా రాస్తూ నింపేస్తూ ఉంటారు, పిల్లలేమో నోట్స్లో దాన్ని అంతా నింపేస్తూ ఉంటారు. అంటే రైటింగ్లో వాళ్ళకి అద్భుతమైనటువంటి స్కిల్ ఉంటుంది. అంటే టీచర్ ఒక 2 నిమిషాల్లో రాసిస్తే పిల్లలు కూడా రాసిస్తారు. 2 నిమిషాల లోపే రాసేస్తారు, నిమిషాల్లో కూడా రాసిస్తారు. అంటే రైటింగ్ స్కిల్స్ అట్లా ఉంటాయి. అంటే మనం యాక్చువల్లీ టు సే దట్ మనకు LSRWలో ఏంటంటే ఎల్ అంటే లిసనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, అండ్ ఆర్ అంటే రీడింగ్, అండ్ డబ్ల్యూ అంటే రైటింగ్.
అంటే ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అనేది మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. అంటే కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటంటే మనకు స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ డెవలప్ కావాలి. స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ కావాలంటే ఇవాళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈవెన్ కమింగ్ టు ద స్టూడెంట్స్ కూడా ఏంటంటే అది కూడా ఒక ప్లాన్డ్గా ఒక స్కిల్ఫుల్గా నేర్చుకుని లిసన్ చేసినటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే లిసనింగ్ అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు లిసనింగ్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలుగుతాము అంటే వెన్ వీ ఆర్ స్పీకింగ్. అంటే ఇప్పుడు ఒక 9 టీచర్స్ అటెండింగ్ ద క్లాస్ అన్నప్పుడు సో 9 టీచర్స్ షుడ్ ఆల్వేస్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ అంటే అప్పుడు దెన్ వాడికి ఏంటంటే పిల్లవాడికి తన క్లాస్కి వచ్చేటువంటి 9 మంది టీచర్లు అందరూ ఇంగ్లీష్గా మాట్లాడుతున్నప్పుడు వాడికి లిసనింగ్ అట్మాస్ఫియర్ అని ఉంటుంది. అంటే యూ విల్ గో ఆన్ లిసనింగ్ ద ఎక్సర్సైజెస్ స్పోకెన్ బై ద టీచర్స్ అండ్ ఆల్. దెన్ వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే చాలా షార్ప్గా ఉంటుంది పిల్లలకు, కాబట్టి ఎవ్రీథింగ్ ఇట్ విల్ రికార్డ్ అనమాట. అది అంటే లిసనింగ్ లీడ్స్ టు స్పీకింగ్ అనమాట. ఇది సైంటిఫికల్గా ప్రూవెన్ థింగ్. ఏంటంటే మనకు లిసనింగ్ లీడ్స్ టు స్పీకింగ్. అంటే మనం ఎంత వింటే అంత బాగా మాట్లాడటం వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే వినికిడి ద్వారానే మాట వస్తుంది, మాట్లాడటం వస్తుంది. అంటే ఇఫ్ సంబడి ఈజ్ ఏ గుడ్ స్పీకర్ అంటే డెఫినెట్లీ ఈ ఆర్ షీ మస్ట్ బి ఏ గుడ్ లిసనర్ అని అర్థం. కొంతమంది బాగా మాటలు వస్తున్నాయి, బాగా మాట్లాడగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మంచి లిసనర్స్. అంతకంటే ముందు వాళ్ళు మంచి లిసనర్స్ అయి ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లాగే గుడ్ రీడర్స్ విల్ బికమ్ గుడ్ రైటర్స్. ఎవరైతే బాగా చదవటం హాబీగా ఉంటుందో, బాగా చదువుతూ ఉంటారో వాళ్ళు డెఫినెట్గా మంచి రైటర్స్ అయి ఉంటారు. అంటే చదవటం ద్వారా నీ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ ఇంకోటి జరుగుతున్నది ఏమిటంటే మరి రీడింగ్ స్కిల్స్ కూడా లేని వాళ్ళు కూడా రాస్తున్న సందర్భాలు కూడా కనబడతాం. అంటే ఆ రాత వేరండి. రాయడం అంటే సింప్లీ యూ గో ఆన్ కాపింగ్ సంథింగ్ దేర్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ బోర్డ్ మీద సంథింగ్ దే రైట్, children will go on copying them and simply they copy, but what they are writing there and they don't bother about it and they don't think what is the message that a particular sentence, a particular paragraph has been given there and they don't bother, they don't think even what is the matter that they are writing అనేది కూడా they don't think. అంటే it will be mechanized. అంటే ఆంతరికంగా ఏదో అట్లా రాసుకుంటూ పోతారు వాళ్ళు. అంటే ఆలోచన లేని రాత అంటే చేతులు రాసుకుంటా పోతాయి కానీ మైండ్ దాని గురించి థింక్ చేయదు. ఇట్లాంటి సందర్భంలో మనం అందుకని వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ అంటే కాపీయింగ్ థింగ్స్ ఎక్కువైపోతున్నాయి తప్ప అది రైటింగ్ స్కిల్ కాదండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ మైండ్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్ అవుట్ ఆఫ్ యువర్ థింకింగ్ అన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ రైటింగ్ స్కిల్. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి రైటింగ్ స్కిల్స్ ఇప్పుడు మనకు కనబడుతున్నారు పిల్లల్లో. అంటే వాట్ దే ఆర్ రైటింగ్ అండ్ దే ఆర్ నాట్ థింకింగ్ అనమాట. అదంటే వితౌట్ థింకింగ్ దే ఆర్ రైటింగ్. అది కరెక్ట్ ప్రాసెస్ కూడా కాదు. అందుకని సైంటిఫికల్గా ఏంటంటే మీకు రీడింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని వాళ్ళు పేపర్ మీద పెట్టగలిగేటువంటి పొజిషన్లో ఉంటారని దాని అర్థం. బట్ రైటింగ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ కాపీయింగ్. ఇప్పుడు రైటింగ్ కంటే కాపీయింగ్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్. అండ్ దట్ ఈజ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ గాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్. ఇదొకటి మనం సరి చేసుకోవాలి. కాబట్టి యాజ్ ఎ సెడ్ నౌ ఇవన్నీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా భాగాలేనండి. సరే మనకు ఫంక్షనల్ టీచింగ్లో, జనరల్ టీచింగ్లో మనకు రీడింగ్ మనం సరే అప్పుడప్పుడైనా చదివించడం అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి రీడింగ్ స్కిల్స్ వాళ్ళకి వస్తాయి, డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం రైటింగ్ అంటే నేను ఇప్పుడు అన్నట్టు కాపీ చేసుకోవడం ఉంటుంది. అది కూడా విత్ థింకింగ్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు రైట్ ఆన్ ద బోర్డ్, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు పుట్ సంథింగ్ ఆన్ ద బోర్డ్ అన్నప్పుడు అది రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కాకపోతే కమింగ్ టు మనకు స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటంటే జనరల్గా స్పీకింగ్ స్కిల్స్ అనేది డెవలప్ కావాలి. ఇక ఎవరైనా ఎప్పుడైనా చెప్పిన మాట ఏంటంటే చాలామంది ఏమంటుంటారంటే మీరు చెప్పేదంతా నాకు అర్థమవుతుందండి కానీ నేను చెప్పాలంటే నాకు రావట్లేదు అని. మీరు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది, నేను చెప్పాలంటే రావట్లేదంటే నువ్వు చెప్పడానికి ఒక ఎక్సర్సైజ్ ఉండాలి కదా నీ బ్రెయిన్లో. ఎట్లా ఉంటాయి? సో యాజ్ ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ యూ, అట్లీస్ట్ యూ షుడ్ సప్లై సమ్ సెంటెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ టు యువర్ బ్రెయిన్ కదా. కాబట్టి ఇంతవరకు కూడా నేను చెప్తూ ఉన్నటువంటి క్లాసెస్లో కూడా మీకు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్స్ హ్యావ్ బీన్ గివింగ్ యూ. దట్స్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. స్ట్రక్చర్స్ నేను ఇస్తున్నాను. ఎందుకు స్ట్రక్చర్స్ ఇస్తున్నాను అంటే ఈ స్ట్రక్చర్స్ అనేవి టూల్స్ అనమాట ఫర్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ టూల్స్ను జాగ్రత్తగా మీరు భద్రపరచుకోవాలి ఎక్కడ? ఇన్ యువర్ బ్రెయిన్. కాబట్టి ఈ బ్రెయిన్లో భద్రపరచడం అంటే ఎట్లా? ఊకనే బ్రెయిన్లో వేయటానికి ఉండదు కదా. అంటే నువ్వు వాటిని ప్రాక్టీస్ చేస్తూ చదువుతా పోతా ఉంటే
ఆ బ్రెయిన్లో అవన్నీ రికార్డ్ అయిపోతాయి. అంటే స్ట్రక్చర్స్ ఎప్పుడైతే రికార్డ్ అయినాయో ఆటోమేటిక్గా ఆ స్ట్రక్చర్స్ని నీ బ్రెయిన్ సప్లై చేస్తుంది ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ స్పీకింగ్ టు అదర్స్ అనమాట. ఓన్లీ యూర్ టాకింగ్ టు అదర్స్ ఇట్ విల్ సప్లై. అంటే ఏదో మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్స్ కనుక మన బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంటే కదా అప్పుడు అవి వస్తాయి బయటికి, లేకపోతే ఎట్లా వస్తాయి, రావు. కాబట్టి ఈ స్పీకింగ్కి ఏంటంటే, కాబట్టి టు స్పీక్ ఫస్ట్ యూ షుడ్ లిసన్. అంటే ఇట్లాంటి రకరకాలుగా మన ఎదురుగా ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్న సందర్భం కానీ, మన చుట్టూ ఎవరైనా మాట్లాడుకుంటున్న సందర్భం కానీ ఉన్నప్పుడు ఇంకా అది బెటర్ లైవ్ ఎక్సర్సైజ్గా ఉంటుంది మనకి. అవి లేదనుకోండి, అదర్ సోర్సెస్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఈజ్ లైక్ దిస్ క్లాసెస్ ఇప్పుడు నావే ఉన్నాయి అనుకోండి, మళ్ళీ యూ షుడ్ గో ఆన్ లిసనింగ్ మై సెంటెన్సెస్ హియర్. So in what way that I have been talking here, what are the things I have been giving to you, and in what way that I have been using my pronunciation and everything. So what I'm teaching and what I'm speaking and what are the exercises I've been giving here. So each and every word you should go on listening. So go on listen like that. And వినడం బాగా చేయాలి. అంటే వినికిడి అంటే నీ చుట్టూ ఒక ఇంగ్లీష్ వినబడేటువంటి వాతావరణాన్ని నువ్వు కల్పించుకోవాలి. నీ చుట్టూ మాట్లాడే వాళ్ళు లేనప్పుడు నువ్వే ఆ వాతావరణాన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఉంది కదా, ఇప్పుడు టీవీ ఉందని టీవీలో ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ఇంగ్లీష్, గ్రూప్ డిస్కషన్స్ చూడొచ్చు, డిబేట్స్ చూడొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి, న్యూస్ చూడండి. how they are delivering their speeches and how they are giving news and what is it pronunciation, what are the vocabulary that they are using, what are the structures and what are the sentences they are giving us. So try to understand that. Of course, if you may not understand the things in the beginning, but don't bother. You need not bother, but you should go on listening. అట్లా వింటూ ఉంటే అర్థమైనా అర్థం కాకపోయినా అలా వింటూ ఉంటే ఒక గంట రోజు ఒక 1 hour ఇట్లా రకరకాలుగా వార్తలు చూడండి, డిబేట్స్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. డిబేట్స్లో కాన్వర్సేషన్ ఉంటుంది కదా, పర్సన్స్ మీద యాంకర్, న్యూస్ యాంకర్ ఏదో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, అక్కడ కూర్చున్నట్టు ఇంటెలెక్చువల్స్ దే గో ఆన్ ఆన్సరింగ్ అండ్ దే గో ఆన్ డిస్కసింగ్ అండ్ డిబేట్ అద్భుతంగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ బీయింగ్ డిస్కస్డ్ దేర్, and in what way they are delivering their speeches, in what way they are differ with others, in what way they are supporting others, and what are the exercises, what is the subject, how the subject is being treated by those people, and everything you can go on. ఇట్లా ఒక కాన్షియస్నెస్ ఉండాలండి మనకు. మన ఉద్దేశం ఏంటంటే, సరే ఆ సబ్జెక్ట్ దేని గురించి డిబేట్ చేస్తున్నారు ఏమిటి ఇదంతా మనకు సంబంధం, మనకు అక్కడ సంబంధం ఏంటంటే ఇంగ్లీష్. what is the language that they are using there, what is the vocabulary they are using, and what are the structures they are using. ఇట్లాంటివన్నీ మీరు చూస్తూ ఉండాలి. అట్లాగే కొన్ని ఇష్టమైన ఇప్పుడు మూవీస్ ఉంటాయండి, మూవీస్ కూడా చూసేటప్పుడు ఇంగ్లీష్, ట్రై టు వాచ్ ద ఇంగ్లీష్ మూవీస్. ఆ మూవీస్ కింద మనకు చక్కగా ఫార్చునేట్లీ ఏంటంటే సబ్ టైటిల్స్ ఉంటాయి. ఆ సబ్ టైటిల్స్ చదవండి, ట్రై చేయండి. వాళ్ళు మాట్లాడే మాటలను సబ్ టైటిల్స్ వైపు చూస్తే మీకు ఏం మాట్లాడుతున్నారో కొంత అవగాహన వస్తుంది. ఫస్ట్లో మీరు ఏంటంటే చూసినప్పుడు అరే వాట్ దే ఆర్ స్పీకింగ్ అని, అంటే నువ్వు ఇక్కడ సబ్ టైటిల్స్ కింద చదవడానికి ముందే ఆటోమేటిక్గా నీకు అక్కడ డైలాగ్ అయిపోతూ ఉంటుంది, అంటే సింక్ అవ్వదు. కానీ వింటూ చూస్తూ అలా వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే నీకు సబ్ టైటిల్స్ వాళ్ళు చెప్పే డైలాగ్స్ కూడా సింక్ అయిపోతాయి. అంటే అట్లీస్ట్ ఆ సెంటెన్స్లో ఒక 10 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 వర్డ్స్లో కనీసం ఒక 4-5 వర్డ్స్ ఉన్నా నువ్వు క్యాచ్ చేస్తావు కదా, నీ బ్రెయిన్ విల్ క్యాచ్. అంటే ఒకసారి కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారి. అంటే ఇఫ్ యూ కుడ్ మేక్ ఇట్ హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ టీవీ అండ్ అబ్జర్వింగ్ ఇంగ్లీష్ మూవీస్ లైక్ దట్, డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన లక్ష్యం ఏంటంటే నువ్వు ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కూడా వొకాబులరీ గ్యాదర్ చేసుకోవడం కోసం అనమాట. అంటే తర్వాత వాళ్ళ ప్రొనౌన్సియేషనే ఉంది, హౌ దే ఆర్ యూజింగ్ ద డైలాగ్స్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్. ఆ వర్డ్ చూసినప్పుడు నువ్వు దాన్ని డిక్షనరీలో చూసుకొని అవసరమైతే ఆ మీనింగ్ రాసుకోవటం, ఆ వర్డ్ను వాళ్ళు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు అని చెప్పేసి నువ్వు విని అగైన్ యూ హ్యావ్ టు రీప్రొడ్యూస్ ఇట్ అవుట్ అనమాట. అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. సో అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. అట్లా మనకు టైటానిక్ మూవీ ఒక అద్భుతమైన మూవీ ఉంది. అంటే కొన్ని సినిమాలు అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ కోసమే మనం మళ్ళీ ఆ డైలాగ్స్ మనం చెప్తాం. చూడండి, తెలుగు మూవీ చూసినప్పుడు చాలామంది ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు దాంట్లో డైలాగ్స్ అందరి నోడలో నానుతూ ఉంటాయి. ముఖ్యంగా యూత్ ఆ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎంత అంటే చాలా అది కొన్నాళ్ళు అదే ఉంటుంది ఎవరి నోళ్ళలో చూసినప్పుడు కూడా. అట్లనే మనం ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మంచి ఇంగ్లీష్ సినిమా చూసినప్పుడు కూడా దాంట్లో ఉన్న డైలాగ్స్ కూడా మనం అట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, ఫర్ ఫన్ సేక్.
లేదా ఫర్ ఎంటర్టైన్మెంట్ కూడా అనుకొని కూడా, అంటే ఆ డైలాగ్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి, చెప్పాలి మనం. అట్లా మనకు వొకాబులరీ గ్యాదర్ అవుతుంది. అట్లా మనం వొకాబులరీ గ్యాదర్ చేసుకోవటం అంటే దిస్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ టూల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక డైలాగ్ ఉన్నప్పుడు ఆ డైలాగులు ఎస్ వాట్ ఈస్ ద టెన్స్ యూజ్డ్ దేర్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్, సబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్ట్ ఉందా, వర్బ్ ఉందా, ఏం వర్బ్ ఉంది, సబ్జెక్ట్లో ఏముంది, ఆబ్జెక్ట్లో ఏముంది, వర్బ్లో ఏముంది, ఆ డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంది, ఆ ప్రొనౌన్సియేషన్ స్కిల్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేశారు, ఇవన్నీ కూడా మనం వింటాం. అంటే ఇట్ బికమ్స్ అన్ ఎడ్యుకేషన్. అంతే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. మన టార్గెట్ ఏంటంటే మనం వీ షుడ్ లెర్న్, వీ షుడ్ స్పీక్, వీ షుడ్ అక్వైర్ ద స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్. అది కదా అల్టిమేట్గా మన గోల్. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుందన్నమాట. సో అదే ఏం పాత్ర ఏం చెప్తుంది, ఏం డైలాగ్ చెప్తుంది అనేది ఎంటర్టైన్మెంట్ కోసం మనం విన్నప్పటికీ కూడా మన లక్ష్యం ఏంటంటే ఆ డైలాగ్లో ఏం వొకాబులరీ ఉంది, ఏం సెంటెన్స్ ఉంది, ఎట్లాంటి వర్డ్స్ ఉన్నాయి, వాటి స్పెల్లింగ్ ఏమిటి, వాటి ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఎక్కడ ఇంటోనేషన్ ఉంది, ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఎక్కడ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా ఉంది, దాని యొక్క మీనింగ్ ఏమిటి, ఇవన్నీ కదా మనం చూసుకుంటాం ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి. ఇట్లా మనం ఒక క్రిటికల్గా మనం అంటే ఒక వైజ్ మ్యాన్గా మనం థింక్ చేస్తూ వెళ్ళాలి. అన్ని రకాల షేడ్స్ మనకు వైల్ యూఆర్ వాచింగ్ మూవీ కూడా యూ కెన్ గెట్ ఇట్ అనమాట. దట్ దిస్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విల్ షో యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ యువర్ లర్నింగ్ ఇంగ్లీష్ అనమాట. అట్లా ఇంగ్లీష్ మూవీస్. తర్వాత డాక్యుమెంటరీస్ ఉంటాయి అద్భుతంగా. డాక్యుమెంటరీస్లో మీకు వ్యాఖ్యానం ఉంటుంది. వైల్ సంథింగ్ ఈజ్ బీయింగ్ టోల్డ్ బై ద స్పీకర్, narrator there. So what is he narrating, what he or she is narrating there, and what is the vocabulary that they are using, what are the sentences they are using, what is the use of that particular structures there, and what are the uses of that particular, what are the meanings of particular vocabulary, what is the meaning of particular vocabulary is that. మీకు కొత్త వర్డ్ అనిపించినప్పుడు వెంటనే దాన్ని నోట్ చేసుకొని అవసరమైతే డిక్షనరీ వెరిఫై చేసుకొని దాని మీనింగ్ రాసుకొని ఆ డైలాగ్ను నేను కూడా ఇఫ్ ఐ యూజ్ హౌ కెన్ ఐ యూజ్, హౌ ఐఎమ్ గోనా యూజ్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసుకుంటూ దాన్ని ఉపయోగిస్తూ వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. అంటే ఇదంతా ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలన్నీ కూడా హౌ టు క్రియేట్ ఇంగ్లీష్ లిసనింగ్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ సరౌండింగ్స్ అండ్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్ అండ్ విత్ ఇన్ యువర్ ఏరియా, విత్ ఇన్ యువర్ రీచ్. అంటే నీ రీచ్లోకి మీకు మీరే ఆ ఇంగ్లీష్ యొక్క వాతావరణాన్ని తెచ్చుకోగలగడం అనమాట. దిస్ ఈజ్ అ వైజ్ టెక్నిక్ అనమాట. ఇట్లా మనం తెచ్చుకోగలిగినప్పుడు డెఫినెట్గా మనకు ఇంగ్లీష్ వస్తుందండి. ఈ రకంగా మనం ప్రయత్నాలు చేయాలి. అఫ్కోర్స్ ఇట్లా మనం చూడటము, స్ట్రక్చర్స్ తెలుసుకోవటము, గ్రామటికల్ రూల్స్ కొన్ని తెలుసుకోవటము, అంటే మనకి ఎప్పుడైతే మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ వాతావరణం ఉంటుందో ఆటోమేటిక్గా నన్ను అడిగితే గ్రామర్తో కూడా పని ఉంటుంది అంటే ఏముండదు. ఆటోమేటిక్గా ఇఫ్ యూ గో ఆన్ లిసనింగ్ ద స్ట్రక్చర్స్ బై సమ్ పీపుల్ అండ్ dialogues by some people, automatically your brain will record those dialogues and it will also deliver dialogue out అనమాట. యూ విల్ ఆల్సో స్పీక్. అందుకనే కొంతమంది చూడండి వ్యాకరణం, ఇప్పుడు మన తెలుగు ఉందండి, మాతృభాష ఉంది. మాతృభాష రావడానికి ముందు మనం ఏమైనా సందులు, సమాసాలు, విగ్రహవాక్యాలు ఇట్లాంటి నేర్చుకున్నామా? వ్యాకరణం నేర్చుకున్నామా? నేర్చుకోలేదు కదా. మదర్ దగ్గర నుంచి వచ్చింది. మదర్ తర్వాత ఫాదరు, నైబర్స్, ఫ్రెండ్స్, కుటుంబాలు, మన చుట్టూ ఉన్న వాతావరణంలో తెలుగు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటాం. అట్లా ఇంట్లో మాతృభాషగా ఉర్దూ ఉన్నవాళ్ళు ఉర్దూ అట్లాగే నేర్చుకుంటారు, హిందీ ఉన్నవాళ్ళు హిందీ అట్లాగే నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ కూడా అట్లాగే వస్తుంది. వాళ్ళ బిఫోర్ దట్ దే డోంట్ నో వాట్ ఈస్ గ్రామర్ అండ్ ఆల్, వాట్ ఈస్ వాయిస్, వాట్ ఈస్ రిపోర్ట్ స్పీచ్, వాట్ ఆర్ కండిషనల్స్, వాట్ ఆర్ టెన్సెస్, ఇవన్నీ ఏముండవు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ లిసనింగ్. అంటే వాళ్ళ చుట్టూ లిసనింగ్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి దే కుడ్ లెర్న్ ఇట్ అనమాట. భాష అంతే, గ్రామర్తో సంబంధం లేకుండా నేర్చుకున్న అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు అంటే మన చుట్టూ ఆ వాతావరణం ఉన్నప్పుడు, మనం భాష వినగలిగేటువంటి వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు వస్తుంది. సరే, తర్వాత మనం స్కూల్కి బయలుదేరాము, కాలేజీకి బయలుదేరాము, ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇంగ్లీష్ కొంత హస్ బీన్ ఇంట్రడ్యూస్ టు ఆల్ ఆఫ్ అస్ కాబట్టి కొంత గ్రామరు అది ఇది. సో ఈ గ్రామరు అది ఇది నేర్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మన క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. అరే గ్రామర్ ఉండాలి కదా ఇంగ్లీష్ రావాలంటే. ఎందుకంటే నిజానికి మన చుట్టూ మాట్లాడే వాతావరణం లేదు కాబట్టి మనం గ్రామర్ ఉండాలి కదా అనేటువంటి భ్రమంలోకి వెళ్ళిపోతున్నాం. ఆఫ్ కోర్స్ మరి గ్రామర్ ఉండాలన్నప్పుడు కొంచెం అవేర్నెస్ మనకు ఉన్నప్పుడు ఈ రూట్లో కూడా ప్రయత్నం చేయొచ్చు మనం. అందుకనే బేసిక్గా మరి టెన్సెస్ అంటే ఏమిటి, వాయిసెస్ ఏమిటి, రిపోర్ట్ స్పీచ్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇట్లా కొన్ని మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, ఇట్లా కొన్ని గ్రామర్ థింగ్స్ కూడా నేర్చుకుంటున్నాం ఫంక్షనల్గా నేర్చుకుంటున్నాం. ఎవరికి రాదు, కొంచెం చాలామందికి నేర్చుకున్నారు కదా. నేర్చుకొని పరీక్షలు రాసి పాస్ అయితేనే కదా ఇంత దూరం వచ్చాం మనం. మరి ఎక్కడ పాస్ అవ్వాలి మనం?
వీ పాజ్డ్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద పేపర్ బట్ వీ షుడ్ గెట్ పాజిటివ్ స్పీకింగ్ అవుట్ దెమ్. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అట్లనే వస్తుందండి. అలా అలా చేయాలి అంతే. ఎందుకంటే ఎన్నిసార్లు ఎంత చెప్పినప్పుడు కూడా ప్రాక్టీస్ ఈజ్ ఎ మస్ట్ అండి. ప్రాక్టీస్ మస్ట్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సేయింగ్ అందుకే ఉంది మనకి. కాబట్టి ఇట్లా ఇంగ్లీష్ రావడానికి కావాల్సిన విషయాన్ని మీకు పదే పదే మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నాను అనమాట. అట్లా రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించినటువంటి కొన్ని రూల్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆ ఎక్సర్సైజ్ మీకు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు వస్తుంది. ఇక నేను కమింగ్ క్లాసెస్లో కూడా ఏం చెప్తానంటే, నేను నెక్స్ట్ మై కమింగ్ క్లాసెస్లో ఒక్కొక్క చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని ఆ ఐటమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, అవి హౌ ఫార్ దే ఆర్ యూస్ఫుల్ ఇన్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ వాట్ ఆర్ ది థింగ్స్ దట్ యూ షుడ్ డూ అండ్ యూ షుడ్ ఫాలో అని చెప్పేసి ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని మీకు మోటివేషనల్గా కూడా కొన్ని, తర్వాత టెక్నికాలిటీస్ ప్రకారం కూడా కొన్ని మీకు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ మై కమింగ్ క్లాసెస్. బట్ డోంట్ మిస్ వాచింగ్ మై వీడియోస్. ఎందుకంటే డెఫినెట్ ఇంకా ఇంకా మీకు అద్భుతమైనటువంటి యూస్ఫుల్ థింగ్స్ నేను చెప్పబోతున్నాను. ఈ మాటలన్నీ కూడా ఎందుకంటే మిమ్మల్ని దాదాపు మీరు బాగా మోటివేట్ అవ్వాలి. అది నా ఉద్దేశం. అంటే యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ అవుట్ ఆఫ్ మై క్లాసెస్ దేర్ అండ్ ఐ షుడ్ ప్రాక్టీస్ అండ్ ఐ షుడ్ లెర్న్. అల్టిమేట్గా నాకేంటంటే వచ్చేదంటే, మీరు నేర్చుకుంటే నాకు అదొక తృప్తి, అదొక సాటిస్ఫాక్షన్. నాలాగా మరెక్కడో డౌన్ ట్రాడన్ నుంచి వచ్చి ఇక్కడ దాకా ఎట్లయితే వచ్చామో మనందరం అంతే కదా. ఎవరైనా లర్నింగ్ మనకు ఉన్నదాన్ని నలుగురు పంచుతాం, తప్పే ఉందండి. సో కాబట్టి విద్య అనేది జ్ఞానాన్ని మనం పంచుతూ పోతే ఇంకా అది పెరుగుతూ ఉంది మనకే. అదే నా ఉద్దేశం, అంతే తప్ప వేరే ఏం లేదు. బట్ ఆఫ్ కోర్స్ కాబట్టి మీరు, I hope that you have been all watching my videos very nicely and you have been understanding what I have been telling here and everything, I hope. సో కాబట్టి రిపోర్ట్ స్పీచ్ గురించి కాస్త రూల్స్ చూసుకొని అవి ఎక్కువగా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ జస్ట్ నౌ. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కొంత యూసేజ్ కూడా మళ్ళీ మీకు ఇస్తాను నేను. ఎట్లాంటి సెంటెన్స్ డైలీ రొటీన్లో మీ డైలీ కాన్వర్సేషన్లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో కమింగ్ క్లాసెస్లో నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్. ఓకే, సో లవ్ యూ ఆల్. మరి దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి, మీ కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే ఐ వాంట్ టు నో దట్ హౌ యూ ఆర్ ఫీలింగ్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ ఐఎమ్ హియర్. ఐ విల్ బి ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ అండ్ డోంట్ మిస్ దాట్. ప్లీజ్ ప్రాక్టీస్. మళ్ళీ నా వీడియోస్ వినండి, దయచేసి ప్రాక్టీస్ చేయండి. మీకోసమే చెప్తున్నాను. ఓకేనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి.